నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో జెట్టి సత్యారావు ఫస్ట్ మెమోరియల్ ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ 2025 నిర్వహణ. పలు జిల్లాలకు చెందిన 235 మంది క్రీడాకారులు హాజరు. జంగారెడ్డిగూడెం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో సెంటర్ వద్ద సావిత్రిబాయి పూలే విగ్రహం ఏర్పాటు. విగ్రహాన్ని ఆవిష్కరించిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. కామ్రేడ్ రవణ 9వ వర్ధంతి సందర్భంగా జంగారెడ్డిగూడెంలో సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహణ. పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు. కోయలగూడెం మండలం రామణజయపురం నుండి భద్రాచలంకు పాదయాత్రగా బయలుదేరిన భక్తులు. ఈ నెల 14 నాటికి గమ్యం చేరుకుంటామని తెలిపిన భక్తులు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు కుమారుడు జెట్టి సత్య ఆదిత్య తన తాతయ్య జెట్టి సత్యారావు జ్ఞాపకార్థం నిర్వహించిన రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు అనూహ్య స్పందన లభించింది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రతిభ స్కూల్ ఆవరణంలో జరిగిన ఈ టోర్నమెంట్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన 235 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో ప్రథమ బహుమతి దేవరపల్లి లక్ష్మణరావు, ద్వితీయ బహుమతి జడల మల్లేశ్వరరావు, తృతీయ బహుమతి కులపర్తి సీతాసాగర్ పాటుగా మరో 180 మంది క్రీడాకారులకు నిర్వాహకులు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా జెట్టి గురునాథరావు మాట్లాడారు. తన తండ్రి జ్ఞాపకార్థం తన కుమారుడు రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ పోటీలో పాల్గొన్న క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా టోర్నమెంట్ నిర్వహణకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిభ స్కూల్ ప్రిన్సిపల్ కాసరి సరోజారెడ్డి మాట్లాడుతూ తమ స్కూల్ పూర్వ విద్యార్థి సత్య ఆదిత్య తమ పాఠశాల ఆవరణంలో ఇంత ఘనంగా చెస్ టోర్నమెంట్ నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆదిత్యకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర చెస్ అకాడమీ ప్రతినిధి ఫణికుమార్ మాట్లాడుతూ ఇంత ఘనంగా చెస్ టోర్నమెంట్ నిర్వహించడం తాను ఎన్నడూ చూడలేదన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఈ టోర్నమెంట్ సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని కొనియాడారు. మానవతా ప్రతినిధి అయినాల రమణమూర్తి మాట్లాడుతూ ఏ విధమైన కార్యక్రమం తలపెట్టినా సహకరించే విద్యా సంస్థలు జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉండడం ఎంతో అదృష్టమన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఆదిత్య ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని, ఆయనకు మానవతా తరపున అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. అనంతరం టోర్నమెంట్ నిర్వాహకులు జెట్టి సత్య ఆదిత్య మాట్లాడుతూ ఎంతో కాలం నుండి తన తాతయ్య పేరు మీద చెస్ టోర్నమెంట్ నిర్వహించాలని ప్రయత్నం చేస్తున్నానన్నారు. ఈ టోర్నమెంట్ విజయవంతంగా జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. టోర్నమెంట్ నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనేని రమేష్ బాబు, మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు, ప్రతిభా స్కూల్ డైరెక్టర్లు కాసిరి సుభాష్ రెడ్డి, సింధుజారెడ్డి, చెస్ శిక్షకులు కె నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మరి ఫస్ట్ ప్రోగ్రామ్ మేము కుటుంబం తరపున చేయడం, చాలా సేవా కార్యక్రమాలు చేసి ఏం చేసినా సరే పేరు తెచ్చుకొని గొప్ప చెప్పుకోవాలంటే కొద్దిగా సిగ్గుపడే విషయంగా ఉంటుంది మాకు. అందుకే ఎప్పుడు కార్యక్రమం ఎప్పుడు కూడా మేము చేయలేదు. రాయిత్య తన తాత్కారం చేసినందుకు అభినందిస్తూ, అలాగే మరి ఈ రోజుల్లో చిన్నపిల్లలు చాలా మంది ఈ సెల్ ఫోన్కి ఎడిక్ట్ అవడం, వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ మెదడుకి సరి అయిన మేత లేని విధంగా పెరుగుతున్నారు పిల్లలు చూస్తున్నాను ఈ రోజుల్లో. చిన్నప్పటి నుంచి చెస్ ఆడటం వల్ల పిల్లలు ఏ రకంగా మనం మాట్లాడాలి, ఎవరితో ఏ రకంగా ప్రవర్తించాలి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ రకంగా ఎదుర్కోవాలి, మన జీవితంలో ముందుకు ఏ రకంగా సమస్యలు సాధించుకుంటూ వెళ్ళాలనేది ఈ చెస్ ముఖ్య ఉద్దేశం. అది చిన్నపిల్లలకి అలవాటు చేస్తున్నందుకు వచ్చిన తల్లిదండ్రులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది ప్రతి ఒక్కరు నాకు మరొకసారి తెలియజేస్తున్నాను. చెస్ అనేది మన చిన్నపిల్లలకి చిన్నతనం నుంచి నేర్పితే వాళ్ళ జీవితంలో ఏ రకంగా జీవితం ఎదుర్కొన్నారు అనేదానికి ఉదాహరణ ఒక మంచి మార్గం తెలియజేసుకుంటూ ఇంత మంచి ప్రోగ్రాం నిర్వహించిన ఐక్యాకి వాళ్ళ టీం అందరూ కూడా అభినందన తెలుపుకుంటూ, అలాగే వాళ్ళ స్కూల్ చెప్పిన ప్రతిభా స్కూల్ మేడం గారు, వాళ్ళ స్కూల్ వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా ప్రత్యేక అభినందన తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇంతకంటే బాగా నిర్వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా జెట్టి ఆదిత్య ఇక్కడ నా ప్రతిభా స్టూడెంట్, నాకు చాలా ప్రియమైన స్టూడెంట్ అని చెప్పుకోవడానికి నిజంగా నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే ఓ మంచి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా తను ఏర్పాటు చేయడం, చాలా అది కూడా తాతగారి జ్ఞాపకార్థం తయారు చేయడం అనేది, ఒక నిర్వహించడం అనేది చాలా, అంటే అక్కడ ఆ విలువల పునాది అనేది ఖచ్చితంగా ఉంది. కాబట్టి
నాకైతే చాలా ముచ్చటగా ఉంది. మేడం మీద చెస్ టోర్నమెంట్ పెడుతున్నాం ఇది అన్నప్పుడు మామూలుగా పెడతారేమో అనుకున్నాను, కానీ చాలా ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన ఆదిత్యని మరొక్కసారి ఆశీర్వదిస్తూ అభినందిస్తూ మరెన్నో చాలా గొప్ప కార్యక్రమాలు మరి చేపట్టాలి అని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాం. కంపల్సరిగా మనకి ఈ టోర్నమెంట్ కి నేను మన ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ ప్రైజ్ ఇస్తున్నాను సార్. ఎందుకంటే ఇంత 50,000 ప్రైజ్ మనీ పెట్టి ఏదో వెళ్ళిపోయాలే అనుకోకుండా ఆ ప్రైజ్ చూసారండి ఎలా ఉన్నాయో. ఇంతవరకు ఎవరు కూడా ఇవ్వలేదు. ఎక్కడో అమలాపురంలో చూశాను సార్. అమలాపురంలో వాళ్ళు వెళితే పేరెంట్స్ ని వదిలిపెట్టరు. ఒక 10 రకాల కూరలతో అలా పెళ్లి వదులుతారు. ఆ సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంది. నాకు థ్యాంక్ యూ అండి. ఏదన్నా ఒక టోర్నమెంట్ కానీ ఏదో నిర్వహించాలంటే ఈ రోజుల్లో చాలా కష్టం ఉంటుంది. అదృష్టం ఏంటంటే జంగాట్లో ఉన్న స్కూల్స్ అన్ని ప్రతిభ కానివ్వండి, ఏ స్కూల్ అయినా కానివ్వండి, వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ బ్యాకప్ చేశారంటే 100% టీచర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ అందరూ కూడా ఫుల్ అబద్ధి పెట్టి మనది అనే విధంగా చేస్తారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఆదిత్య గారు అంటే తాతగారి పేరు మీద ఇదే స్కూల్ స్టూడెంట్ ఇదే స్కూల్లో ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే సత్యగారు కూడా మంచి కార్యక్రమాల్లో పాల్గొనాలని, అలాగే వాళ్ళ ఆనందం నుంచి ఎటువంటి హెల్ప్ కావాలని చేయడం సిద్ధంగా తెలియజేస్తాం. ఫస్ట్ మెమోరియల్ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ పెడదామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇవాళ కుదిరింది. తాతయ్య గారిని ఆదర్శంగా, మా నాన్నగారు గురునాథరావు గారిని ఆదర్శంగా తీసుకొని ఇలాంటిది ప్రతి సంవత్సరం పెట్టి చెస్ అనేది కెరియర్ కాకపోయినా మీకు తర్వాత ఒక హాబీగా ఉండి జీవితాంతం ఆడుతూ ఉంటే మీకు చాలా విధాలుగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. టోర్నమెంట్ పెడదామని మేడం సరోజారెడ్డి గారిని వచ్చి అడిగిన వెంటనే మీ ఇష్టం అమ్మా, మొత్తం స్కూల్ అంతా మీరు ఎలా కావాలంటే అలా వాడండి, అంతా మీకు అన్ని సదుపాయాలు అందిస్తా ఉన్నందుకు, అలాగే ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలేను ప్రతి మహిళ ఆదర్శంగా తీసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో సెంటర్ వద్ద సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పూలే వర్ధంతి సందర్భంగా సోమవారం నూతన విగ్రహాన్ని చైర్పర్సన్ నాగలక్ష్మి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే చేసిన కృషి వల్లే తన లాంటి మహిళలు ఎంతో మంది నేడు ఇంటి నుండి బయటకు వచ్చి వివిధ రంగాల్లో రాణించగలుగుతున్నామన్నారు. అటువంటి మహోన్నత వ్యక్తి విగ్రహాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అనంతరం శెట్టి బలిజ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ అలుగు ఆనందశేఖర్ మాట్లాడారు. మహిళలకు స్ఫూర్తి నింపే విధంగా సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన వారికి అభినందన తెలిపారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్లవరపు సత్యనారాయణ మాట్లాడారు. ప్రతి మహిళకు సావిత్రిబాయి పూలే ఆదర్శమన్నారు. అటువంటి ఆదర్శనీయురాలి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా నేను బీసీ మహిళ అయ్యండి వంటగదికే పరితం అవ్వకుండా ఆవిడ చదువులు తల్లి. ఆవిడ చదువు చెప్పించి ప్రతి మహిళని కూడా గౌరవించి ఎదురు నడిపించిన ఆవిడ. చదువులు నేర్పించి భార్యాభర్తలు కూడా ఎంతో అడుగుజాడల్లో నడిచారు. ఈ రోజున ఆవిడ విగ్రహం ఓపెనింగ్ చేయడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఆవిడని స్మరించుకుని ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే అర్ధాంగి మహిళల్లో చైతన్యం తీసుకొచ్చి ఈ రోజున మహిళలే ఈ సమాజాన్ని శాసించే స్థాయికి వచ్చిన క్రమంలో దీనికి ఆద్యురాలైన సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా ఆవిడ విగ్రహాన్ని ఆవిష్కరించుకుని వారి ఆశయాలను నెరవేర్చడానికి వీలుగా దీనికి ఈ కార్యక్రమ రూపకల్పన చేసిన బీసీ సంక్షేమ సంఘం వారిని అభినందిస్తూ, భారతీయ మహిళా సమాజానికి అక్షరాలు నేర్పిన చదువుల తల్లి, భారతీయ చదువుల తల్లి సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని బీసీ సంక్షేమ సంఘం వారు ఇక్కడ ఏర్పాటు చేయటం, ఈరోజు ప్రారంభించటం, అది కూడా మహిళా చైర్పర్సన్తో ఓపెన్ చేయించడం చాలా సుపరిణామం. ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్న ప్రతి స్త్రీ కూడా ఆమెను ఆరాధ్య దైవంగా భావించాలి. అట్లాంటి చదువుల తల్లి విగ్రహాన్ని మన గ్రామంలో, మన పట్టణంలో పెట్టుకోవటం చాలా సుపరిణామం. ఇవాళ
సావిత్రిబాయి పూలే 127వ వర్ధంతి సందర్భంగా మనం ఇక్కడ ఈ విగ్రహాన్ని ఓపెన్ చేసుకున్నాం. సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటి, అంటే భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి ఉపాధ్యాయ మహిళ అనమాట. కానీ ఆ రోజుల్లో ఇప్పుడు 150 సంవత్సరాల క్రితం ఆవిడకి స్వేచ్ఛ లేకపోయినా ఆవిడ ఇటువంటి ఉద్యమాలు చేసి ముందుకు తీసుకొచ్చి ఈ స్త్రీ యొక్క విద్య కోసం కృషి చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని మనం ఈ రోజున ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం. ఆవిడ ఆలోచన విధానంతో మనం ముందుకెళ్లాలని తెలియపరుస్తూ విప్లవ యోధుడు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ 9వ వర్ధంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహించారు. రవణ 9వ వర్ధంతి సందర్భంగా ఎర్ర జెండాలు చేతపట్టి పట్టణ రహదారుల మీదుగా మసీద్ సెంటర్, గంగన్నమ్మ గుడి, బుట్టాయిగూడెం రోడ్డు మీదుగా మార్కెట్ యార్డ్ దగ్గర గల ధర్మన్న మెమోరియల్ హాల్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సెక్రటేరియట్ సభ్యులు ధర్ముల సురేష్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి ప్రసాద్, జిల్లా కార్యదర్శి టి సుధాకర్ మాట్లాడారు. రవణ చేసిన పోరాటాలకు గుర్తు చేశారు. అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీల పోరాట ప్రతిమను వివరించారు. కమ్యూనిస్టు పార్టీల ఉద్యమాల వల్లే మెట్ట ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు అభివృద్ధి చెందగలిగారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ శ్రీమన్నారాయణ, పి శ్రీనివాస్, కారం రాఘవ, కెవి రమణ, బద్ద వెంకట్రావు, సర్యం రామ్మోహన్, వెట్టి భారతి, కెచ్చెల పోతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇవాళ ఎంతో కొంత వాణిజ్య పంటలు, మరో పంటలు పండించుకోవడం, అదేవిధంగా భూమిని సాగు చేసుకోవడానికి అలవాటు పడ్డటువంటి కుటుంబాలు మన ఆదివాసీ కుటుంబాలు. ఇవాళ మన ఆదివాసులు ఈ మాత్రమైనా జీవించగలుగుతున్నారంటే, మన పిల్లల్ని చదివించుకోగలుగుతున్నారంటే పార్టీ ఉండబట్టే. పార్టీ లేకపోతే ఇవాళ మన పరిస్థితులు ఎలాగే ఉన్నాయా ఇవాళ ఉన్న పిల్లలకు తెలియకపోవచ్చు. మన చరిత్రను మనం మర్చిపోకూడదు. మనం ఒకప్పుడు ఏ చరిత్రను ఇక్కడ నిర్మించుకున్నామో ఆ చరిత్ర అందించిన పువ్వులు, కాయలు, పనులు ఇవాళ మనం జీడి తోటలు వేసుకుంటున్నామంటే, జీడి పంట పండుతున్నది అంటే, లేదా మనం ఏదైనా పెద్ద వేసుకుంటున్నామంటే, ఇంకేదైనా పంట వేసుకుంటున్నామంటే పరిస్థితి కారణం ఏంటి? పరిస్థితి అంటే ఒకనాడు మనం ఇక్కడ విప్లవోద్యమాన్ని, ప్రజా ఉద్యమాన్ని నిర్మించబట్టే. ఈ ప్రాంతం యొక్క ప్రజలు ఆయన వెనకాల శిష్యుడిగా వచ్చినటువంటి వాళ్ళం మేము ఇంకెక్కడ బతికి ఉన్నాం. కామ్రేడ్ సుధాకర్ అన్న, నేను, ఇటువంటి వాళ్ళం చాలా మందిని ఇక్కడ ఉన్నాం. అట్లా ఆయన ఇక్కడ అడుగుపెట్టినటువంటి ఈ భూమిలో ఒక పేలికలకి గురి కాకుండా ఆయన విధానాలు కట్టుబడి పనిచేసి ఆయన ఎంతో ఓర్పుగా చెప్పి, ఎటువంటి కోపతాపాలున్నా కూడా ఓర్పుగా, నేర్పుగా క్యాడర్ని మంచిగా చేసుకొని, ఆ సందర్భంలోనే నేను నాయకుడుగా ఉన్నాను, లేదా నేను కేంద్ర కమిటీ నాయకుడు, లేదా నేను రాష్ట్ర సెక్రటరీ అనేటటువంటి ఇది కాకుండా తను ఎక్కడ కార్యక్షేత్రంలో ఉన్నా అంటే ఒక రకంగా ఆయన మాకు స్ఫూర్తినిచ్చాడు. ఎలాగా? కొయ్యలగూడెం మండలం రామణజాపురం గ్రామానికి చెందిన సుమారు 100 మంది పాదయాత్రగా భద్రాచలంకు బయలుదేరారు. సోమవారం ఉదయం ప్రారంభమైన ఈ పాదయాత్ర 5 రోజుల పాటు సాగనుంది. భక్తులు దారి పొడవునా శ్రీరామ కీర్తనలు ఆలపిస్తూ అడుగులు వేస్తున్నారు. ఈ సందర్భంగా పాదయాత్రలో పాల్గొన్న నాగార్జున, యేసుబాబు మాట్లాడారు. గత 10 సంవత్సరాలుగా శ్రీరామ నవమిని పురస్కరించుకుని తమ గ్రామం నుండి భద్రాచలంకు పాదయాత్ర చేస్తున్నామన్నారు. 7గురితో ప్రారంభమైన ఈ పాదయాత్ర ప్రస్తుతం 100 మందికి చేరిందన్నారు. ఈ నెల 14వ తేదీ నాటికి భద్రాచలం చేరుకుంటామని, అక్కడ శ్రీరామ నవమికి ఉపయోగించే తలంబ్రాలు బియ్యం కలిపే కార్యక్రమంలో పాల్గొంటామని తెలిపారు. ఈ పాదయాత్రలో తమకు దారి పొడుగున ప్రజలు సహకరిస్తూ ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామణజపురం గ్రామస్తులు పాల్గొన్నారు. కొయ్యూరు మండలం రామానుజపురం, ఏలూరు జిల్లా మా గ్రామం నుంచి ప్రతి సంవత్సరం కూడా భద్రాచలం పాదయాత్రగా వెళ్ళడం జరుగుతుంది. ఈ సంవత్సరం భద్రాచలంలో శుక్రవారం నాడు తలంబ్రాల బియ్యం కలపడానికి మేమందరం కూడా కార్యవర్గం నడిచి భద్రాచలం లక్షవారం నాడు చేరుకుంటాము. శుక్రవారం తలంబ్రాల బియ్యం కలిపి స్వామివారిని దర్శనం చేసుకుని తిరిగి మా గ్రామానికి
తిరిగి రావడం జరుగుతుంది. ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించి భోజనాల ఏర్పాట్లు, టిఫిను, వాటరు, మజ్జిగ, అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా సహకరించి సుమారు మా గ్రామం నుంచి 100 మంది బయలుదేరి భద్రాచలం వెళ్ళడం జరుగుతున్నది ప్రతి ఏటా కూడా. జై శ్రీరామ్. కోయిలగూడ మండలం రామానుజపురం గ్రామం నుండి భద్రాచలం పాదయాత్రగా గత 10 సంవత్సరాల నుంచి ప్రారంభించాం. 7గురితో ప్రారంభమైన ఈ పాదయాత్ర ఈరోజు 100 మందితో ప్రారంభమైంది. మాకు దారిలో టీలు, టిఫిన్లు, సహకారాలు అన్నీ చేసేటువంటి ధర్మం హిందూ ధర్మమే. హిందూ ధర్మాన్ని బట్టే మేము ఈరోజు 100 మంది నడిచి వెళ్తున్నాం. హిందూ ధర్మం అనేది ప్రతి ఊళ్ళోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి మనిషిలోనూ పుట్టి ఇలా ప్రతి ఊరు నుంచి 100 మంది ప్రయాణం చేయాలి పాదయాత్ర. భద్రాచలంలో రేపు 14వ తారీఖు సీతారాముల కళ్యాణానికి సంబంధించి పసుపు కొడతాం, తలంబ్రాల బియ్యం కలపడం, వసంతోత్సవం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి మా గ్రామం నుంచి 100 మంది పాదయాత్రగా బయలుదేరి వెళ్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. పట్టణంలోని 10వ వార్డులో 10 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా సీసీ రోడ్డు నిర్మించేందుకు చైర్పర్సన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో 2,08,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. వీటిలో భాగంగానే 10 లక్షల రూపాయలతో ఈ రోడ్డు నిర్మిస్తున్నామని తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో 15వ ఆర్థిక సంఘ నిధులు 1,50,00,000 రూపాయల, సాధారణ నిధులు 3 కోట్ల రూపాయలతో పట్టణంలో అభివృద్ధి పనులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం స్థానిక కౌన్సిలర్ తెలగారపు జ్యోతి మాట్లాడుతూ తాను కౌన్సిలర్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తమ వార్డులో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. ఇందుకు సహకరించిన చైర్పర్సన్కు, మున్సిపల్ అధికారులకు, తోటి కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు చిటికల అచ్యుతారామయ్య, ఉగ్గం దుర్గాప్రసాద్, నాయకులు బత్తిన చిన్న, గుమ్మడి ప్రసాద్, నెట్టు గణేష్, తెలగారపు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. మన 10వ వార్డులోని మన మున్సిపాలిటీలో నుంచి 10 లక్షలు తీసి రోడ్డు పోయడం జరిగింది, సిమెంట్ రోడ్డు. ఇంకా నిధులు తీసుకొచ్చి ఇంకా రోడ్లు పోస్తామని కోరుకుంటున్నాం. టౌన్ అంతా కూడా పోస్తామని కోరుకుంటున్నాం. జంగారెడ్డి పురపాలక సంఘంలో దాదాపు ఒక 2 నెలల నుంచి 2.88 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వాటిలో భాగంగానే 10వ వార్డులో ఈరోజు 10 లక్షలతో సీసీ రోడ్డు స్టార్ట్ చేయడం జరిగింది. అన్ని వార్డుల్లో కలిసి 2.88 కోట్ల అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా 15 ఫైనాన్స్ నుంచి 1,50,00,000 లక్షలతోనూ, అదేవిధంగా జనరల్ ఫండ్ నుంచి 3 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రణాళిక రచించడం జరిగింది. కౌన్సిల్ అప్రూవల్ ద్వారా వివిధ అభివృద్ధి పనులన్నీ అతి తొందరలోనే టెండర్లు పిలిచి వాటిని అందరినీ అభివృద్ధి పదంలో తీసుకురావడానికి కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు 10వ వార్డులో 10 లక్షల రూపాయల వరకు రోడ్డు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడి నుంచి చిన్నప్రసాద్ గారి ఇంటి దగ్గర నుంచి ఫ్రంట్ వరకు కూడా రోడ్డు వేయడం జరుగుతుంది. మన వార్డులో మేము వచ్చిన దగ్గర నుంచి కూడా మేడం గారి సహకారంతో చాలా వర్కులు చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా సాధారణ నిధుల నుంచి మాకు బడ్జెట్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వరకు కూడా రోడ్లు వేసుకుంటూ వస్తున్నాం. చాలా వరకు వర్కులు కంప్లీట్ చేయడం ద్వారా మేడం గారు సహకరించినందుకు మేము కమిషనర్ గారికి, మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే పైప్ లైన్ శాంక్షన్ అయిందండి. ఇంకో రోడ్డు కూడా శాంక్షన్ అయింది. అవి కూడా త్వరలోనే ప్రారంభిస్తారు. మేడం గారు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మా వార్డు ప్రజలందరి తరపు నుంచి, మా నుంచి మొత్తం అందరి తరపు నుంచి కూడా మున్సిపల్ కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ,
180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోజమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా, ఎన్ఐఐటిఎన్స్ గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో ఐఐఎంస్ గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండాయ్ షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. టిడ్కో ఇళ్ల సముదాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి లబ్ధిదారులకు ఏప్రిల్ 30వ తేదీలోగా ఇండ్లను అందజేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రవి డిమాండ్ చేశారు. లేని పక్షంలో మేము 30న లబ్ధిదారులను ఐక్యం చేసి ఇండ్లను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. సిపిఎం ప్రజా పోరు యాత్రలో భాగంగా మార్కండేయపురం వద్ద ఉన్న టిడ్కో ఇళ్ల సముదాయాలను నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇండ్ల నిర్మాణం చేపట్టిందన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ ఇండ్లను పట్టించుకోలేదన్నారు. మరలా టీడీపీ అధికారంలోకి వచ్చిందని, కావున తక్షణమే పూర్తయిన ఇండ్లను లబ్ధిదారులకు అందజేయాలన్నారు. అదేవిధంగా నిర్మాణం పూర్తి కాని ఇండ్ల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎం జీవరత్నం, నాయకులు జి సూర్యకిరణ్, ఎం ప్రభాకర్ రావు, వై సీత, పసిల సూర్యారావు, ఎస్కే సుభాష్ని, వంగ గోపి తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు అమలు జరిగిననే విషయాలను పరిశీలన చేయడం కోసం నిన్నటి నుంచి ఈ నెలాఖరు వరకు కూడా వాడవాడలా, గ్రామ గ్రామాన, వార్డుల్లోనూ పర్యటన చేసి ప్రజల సమస్యలు తెలుసుకునే దాంట్లో భాగంగానే ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ జంగారెడ్డిగూడెం టిడ్కో ఇళ్ల వద్దకు వచ్చాం. ఈ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి ప్రజానీకానికి సుమారు 850 టిడ్కో ఇళ్లు మంజూరు చేశారు. బాధాకరం ఏంటంటే దీని నిర్మాణం వివిధ స్థాయిలో ఉంది. కొన్ని ఈ రోజుకి కూడా పునాదుల్లో ఉన్నాయి, కొన్ని పూర్తయినాయి, కొన్ని ఏమో ఇంకా ఒక అంతస్తు మాత్రమే నిర్మాణం చేశారు. దీనికోసం వచ్చినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో, ఐరన్ కానీ, కంకర కానీ, అలాగే సిమెంట్ కానీ, ఇవన్నీ కూడా ఎందుకు కొరగాకుండా నాశనం అయిపోతూ ఉన్నాయి, దొంగతనానికి గురవుతూ ఉన్నాయి, వేరే వాటికి డైవర్షన్ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీనిని మంజూరు చేయడం కోసం ప్రజల నుంచి డబ్బులు కట్టించుకున్నారు. దానికి సంబంధించిన లోన్లు కూడా బ్యాంకుల్లో కట్ చేసుకుంటున్నారు. కానీ ఇన్ని రోజులైనా కూడా ఈ రోజుకి కూడా ప్రజానికానికి ఆ ఇళ్ళు అందజేయలేదు. ఇది చాలా బాధాకరం. ఇది పాత ప్రభుత్వం ఈ రకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈ ప్రభుత్వం కూడా 9 నెలలు అయినప్పటికీ కూడా ఈ టిడ్కో ఇళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అందజేస్తామనే దాని మీద స్పష్టమైన ప్రకటన చేయలేదు. దీని మీద మేము డిమాండ్ చేసేది ఏమిటంటే ప్రభుత్వం ఎక్కడైనా స్పందించి ఏప్రిల్ నెలాఖరులోగా నిర్మించిన ఇళ్ళని ప్రజానీకానికి స్వాధీనపరచడం, నిర్మించిన ఇళ్ళని వెంటనే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయటం చేయాలి. లేని పక్షంలో మే నెలలో ఈ లబ్ధిదారులందరినీ తీసుకొచ్చి ఈ ఇళ్ళన్ని స్వాధీనపరచుకోవడం, ఏదైతే ఈ స్థలాలు ఉన్నాయో ఈ స్థలాల్లో గుడిసెలు వేయించే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది చేయకపోతే ఖచ్చితంగా పార్టీ సిపిఎం పార్టీ ప్రజానీకాన్ని సమీకరించి ఆ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఎక్కడైనా ప్రభుత్వం మేల్కొని ఈ ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రజలు ఒక పక్కన ఒకే ఇంట్లో 3-4 కుటుంబాలు కాపురాలు ఉంటూ ఇల్లు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బందులు తీర్చే పరిష్కారంలో భాగంగా కూడా ఇక్కడ నిర్మాణం అయిన వెంటనే అప్పచెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.
జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సహిత శ్రీ చక్ర సమన్విత శ్రీ విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా సోమవారం మహిళలు 108 కలశాలను సప్తనది జలాలతో నింపి పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఆలయంలో స్వామి అమ్మవార్లకు వివిధ రకాల పండ్ల రసాలు, పంచామృతాలు, సప్తనది జలాలతో అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి మాడ రామ్మోహన్ రావులు మాట్లాడారు. ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు గుడిబండ్ల యుగంధర్, ఉపాధ్యక్షులు వందనపు అప్పలరాజు, మహిళా కమిటీ అధ్యక్షురాలు మానేపల్లి రోహిణి, ఉపాధ్యక్షురాలు చిన్ని, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదుల్ని సకాలంలో పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి ఆదేశించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజేఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డితో కలిసి కలెక్టర్ ప్రజల నుండి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి అధికారులకు తగు సూచన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్టిసెల్వి మాట్లాడారు. ప్రభుత్వం సూచించిన నియమ నిబంధన పాటిస్తూ ఆయా సమస్యని నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలన్నారు. అలాగే వార్డు, గ్రామ సచివాలయాలతో పాటు మండల డివిజన్ కార్యాలయంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఒకసారి పరిష్కారమైన ఫిర్యాదు తిరిగి మరలా రాకుండా ఆయా శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, డిఆర్డీఏ పిడి విజయరాజు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ తీయండి ఆ సెక్షన్ అంతా రమ్మనండి, రాసి పెట్టండి. మాకు వరిపొలం ఉంది సార్. చెప్పారా? రాయచోట్ల వీరభద్రస్వామి వారి ఊరేగింపులో జరిగిన దాడిలో ఒక వర్గంపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని విశ్వ హిందూ పరిషత్ ప్రాంతీయ సంచాలకులు తనికెళ్ల సత్య రవికుమార్ తెలిపారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ రాయచోటి వీరభద్ర స్వామివారి ఊరేగింపులో ఎవరూ ఫిర్యాదు చేయకుండానే పోలీసులు ఒక వర్గంపైనే కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఈ ఊరేగింపుకు అనుమతి ఇచ్చిన పోలీసులు ఒక వర్గంపైనే కేసు నమోదు చేయడాన్ని తప్పుపడుతున్నామని పేర్కొన్నారు. వెంటనే సంబంధిత ఎస్ఐసీలను సస్పెండ్ చేయాలని, లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపటి సీతారామంజనేయ చౌదరి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు నిర్మలా కిషోర్, ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవర్గ మేడ్శెట్టి రాములు, విహెచ్సి జిల్లా అధ్యక్షులు సురేష్ కుమార్, కార్యదర్శి గడ్డం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లా రాయచోటిలో వీరభద్రేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి పార్వేటి ఉత్సవం నిర్వహించడం జరుగుతోంది.
ఈ నిర్వహణకు సంబంధించి ఉత్సవానికి సంబంధించి పోలీసు శాఖ నుంచి అన్ని అనుమతులు తీసుకుని స్వామివారి యొక్క ఉత్సవ ఊరేగింపు నిర్వహించుకుంటున్నారు హిందువులు. ఆ మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గంలో వెళ్తున్నటువంటి ఈ ఉత్సవానికి ఈ రోడ్డుకు పక్కన ఉన్నటువంటి మసీదు నుంచి ముస్లిం మోకలు వచ్చి స్వామివారి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు నచ్చజెప్పి వారిని నెట్టివేయడం జరిగింది. ఆ తర్వాత యాత్ర ముందుకెళ్ళింది, పార్వేట మండపానికి వెళ్ళింది. అక్కడ పూజాది క్రతువులు పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణం అవుతున్నారు స్వామివారు. ఆ సందర్భంలో మార్గ మధ్యలో ఉన్నటువంటి మరొక మసీదు దగ్గర తిరిగి మళ్ళీ రెండవసారి దీని మీద అటాక్ జరిగింది. మొదటిసారి దాడికి ప్రయత్నం చేశారన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా రక్షణగా పార్వేట మండపానికి చేరుకున్నారు. అక్కడి నుంచి స్వామివారిని జాగ్రత్తగా ఆలయానికి చేర్చే పనిలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా ఆ మసీదు దగ్గరికి వచ్చేట ఒక్కసారి దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు నిలువరించే ప్రయత్నం చేశారు, స్వామివారిని భక్తుల్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో పోలీసులు ముస్లింలు ఒకవైపుకి హిందువులు మరొక వైపుకి మళ్లించి దాడి జరగకుండా ఆపే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో అక్కడ వరకు పోలీస్ శాఖ వారు చేసిన దాన్ని విశ్వ హిందూ పరిషత్తు అభినందిస్తున్నది. కానీ అక్కడి నుంచి ఈ పోలీస్ శాఖ వారు తీసుకున్న నిర్ణయం చాలా చట్టవిరుద్ధంగా, లోపభూయిష్టంగా ఉన్నది, పక్షపాత ధోరణిలో ఉన్నది. ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సినటువంటి పోలీసు శాఖ, ఎవరైతే అనుమతులతో ఉత్సవం చేస్తున్నారో వాళ్ళకి రక్షణ ఇవ్వాల్సినటువంటి పోలీసు శాఖ, ఎప్పుడైతే రోడ్డు మీదకి ఈ ఉత్సవాన్ని మళ్లించారో రెండోసారి దాడి నుంచి సుమారు 200 మీటర్ల దూరం ఉత్సవం వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి పోలీసులు విరుచుకుపడి చిన్న లేదు, పెద్ద లేదు, మహిళలు లేదు, వృద్ధులు లేదు, భక్తులు లేదు, యథేచ్ఛగా విచ్చలవిడిగా లాఠీ చార్జీ అనేది ఒక ఉత్సవంలో చేయవలసి వచ్చినప్పుడు, అది అనివార్యమైనప్పుడు హిందువుల నుంచి ఏమైనా స్పందన లేదు. హిందువులు ఉత్సవం మాత్రమే చేసుకుంటున్నారు అనుమతితో. అటువంటి సందర్భంలో భయపెట్టే ప్రయోగం చేయొచ్చు తప్ప విచ్చలవిడిగా 100 మందికి పైగా హిందువులు, వృద్ధులు, మహిళల మీద చర్మం తేలిపోయే విధంగా నిరాయుధులుగా ఉన్నటువంటి మహిళల మీద, వృద్ధుల మీద, భక్తుల మీద విచ్చలవిడి లాఠీ చార్జీ చేశారు. ఈ నెల 12వ తేదీన ఏలూరులో జరిగే యువత పోరుబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పోలవరం మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు పిలుపునిచ్చారు. యువత పోరుబాట పోస్టర్ను కోయలగూడెంలో బాలరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ నెల 12వ తేదీన పోరుబాట కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కావున ఈ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంజిమాల రామారావుతో పాటుగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జూనియర్ జడ్జి సిహెచ్ కిషోర్ కుమార్ మాట్లాడారు. మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కేఎస్ఆర్ తేజస్వి, ఏపీపీ శ్యామలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మహిళా న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ మల్లాది సీతారామలింగేశ్వరరావు రోటరీ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ చార్టర్ అధ్యక్షురాలుగా నాగసూరి మాధురి, కార్యదర్శిగా ఎస్ పద్మాజ్యోతి, కోశాధికారిగా జి ఆదిలక్ష్మితో కూడిన కార్యవర్గంచే ఇన్నర్ వీల్ క్లబ్ జిల్లా చైర్మన్ ఏ లక్ష్మీ శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అందించారు. ఈ సందర్భంగా లక్ష్మీ శ్రీనివాస్ మాట్లాడుతూ మాధురి సారథ్యంలోని కార్యవర్గం 2025 మార్చి 9 నుండి 2026 జూన్ 30 తేదీ వరకు బాధ్యతలు నిర్వర్తిస్తారని తెలిపారు. ప్రమాణ స్వీకారం కాగానే అధ్యక్షురాలు మాధురి నేతృత్వంలో 2 లక్షల విలువైన 6 సేవా కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి పలువురు ప్రముఖులు అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ డాకారపు కృష్ణ, సీనియర్ రోటేరియన్ జెట్టి గురునాథరావు, రోటరీ అధ్యక్ష కార్యదర్శులు ఉడా రామ్గోపాల్, బవరిశెట్టి తిలక్, పట్టణ ప్రముఖులు పరిమి సత్తిపండు, కేఎల్ఎన్ ధనకుమార్, ఎల్ఆర్ కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు.
బుద్ధస్కంధాలను చేసుకుని ఈ కార్యక్రమం దాకా కృష్ణ గారు ఇంటర్వ్యూలో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. చార్టర్ అన్నది ఇంటర్నేషనల్ ఇంటర్వ్యూ నుంచి మన క్లబ్ని రికగ్నైజ్ చేస్తూ ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుందండి. ఇది సర్టిఫికేట్ అన్నమాట. అభినందిస్తూ డిస్ట్రిక్ట్ లీడర్స్, ఇంటర్నేషనల్ లీడర్స్ మన మధ్యకి వచ్చి ఉన్నారు. వారు సత్కారాన్ని అందిస్తూ ఉన్నారు. మన అందరం కూడా అభినందనలు తెలియజేస్తాం. ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం బోర్డ్ అధ్యక్షురాలు, ఇంటర్నేషనల్ లీడర్స్ నుంచి సత్కారం మనందరం కూడా వింటాం. అందుకని ఈరోజు షోలో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఆవిడదే పైకి రావాలి సార్. గారు పోరాట కంపెనీ ఏలూరులోని ఆశ్రమ ఆసుపత్రి సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ప్రైవేట్ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విశాఖపట్నం నుండి గుంటూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఏలూరు సమీపంలోకి వచ్చేసరికి అదుపు తప్పి బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జాతీయ రహదారిపై అడ్డంగా పడి ఉన్న బస్సుకు పోలీసులు పక్కకు తీయించి ట్రాఫిక్ సమస్యను పునరుద్ధరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెంలో జట్టి సత్యారావు ఫస్ట్ మెమోరియల్ ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ 2025 నిర్వహణ. పలు జిల్లాలకు చెందిన 235 మంది క్రీడాకారులు హాజరు. జంగారెడ్డిగూడెం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో సెంటర్ వద్ద సావిత్రిబాయి పూలే విగ్రహం ఏర్పాటు. విగ్రహాన్ని ఆవిష్కరించిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. కామ్రేడ్ రవణ 9వ వర్ధంతి సందర్భంగా జంగారెడ్డిగూడెంలో సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహణ. పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు. కోయలగూడ మండలం రామణజయపురం నుండి భద్రాచలంకు పాదయాత్రగా బయలుదేరిన భక్తులు. ఈ నెల 14 నాటికి గమ్యం చేరుకుంటామని తెలిపిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.